రాను రాను భూమి విలువ పెరుగుతున్న నేపథ్యంలో భూ సమస్యలు పెరుగుతున్న దృష్ట్యా భూ వివాదాల పరిష్కారం ఎజెండాగా రెవెన్యూ సదస్సుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించిందని మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నందు మార్కాపురం మండలంలోని నరసింహాపురం, కృష్ణాపురం, వేములకోట గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో చేపట్టారు. రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ చిరంజీవి పాల్గొని 4 గ్రామాల ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించారు. ఎక్కడ చూసినా అక్రమ ఆన్లైన్లోకి పాల్పడడం వల్ల వారసత్వపు భూమిలో ఇతరుల పేర్లు నమోదున్నాయని వాటన్నింటినీ పరిశీలించి బాధితులకు 30 రోజుల్లో న్యాయం చేకూరేలాగా రెవెన్యూ అధికారులందరం పనిచేస్తామని తహసీల్దార్ చెప్పారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చిరంజీవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, ఈ రెవెన్యూ సదస్సులో సుమారు మార్కాపురం మండలం నుండి 1300కు పైగా అర్జీలు వచ్చినట్లుగా తెలిపారు. వాటన్నింటినీ 30 రోజుల్లోగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. భూ వివాద రహిత మండలాలుగా రూపొందించడానికి రెవెన్యూ సదస్సులు ఎంతగానో తోడ్పడతాయని, అత్యధికంగా ప్రభుత్వ చుక్కల అసైన్మెంట్ పోరంబోకు భూములు అన్యక్రాంతమయ్యాయన్నారు. పలువురు అనర్హులు ఈ భూములను స్వాధీనం చేసుకున్నారన్నారు. రైతులు వారి సమస్యలపై అర్జీలు ఇస్తే ఖచ్చితంగా సమస్య పరిష్కరిస్తామన్నారు. ఈ రెవెన్యూ సదస్సులో భూ ఆక్రమణలన్నీ బయటకు వస్తాయన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు, వీఆర్ఓలు, 4 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చెప్పినటువంటి కార్యక్రమం రెవెన్యూ సదస్సు. ఈ కార్యక్రమం పోయిన మంత్ డిసెంబర్ 6వ తేదీ నుంచి ఈరోజు 8 వరకు కూడాను చాలా చక్కగా ఒక మంచి పరిష్కార దిశగా ఈ యొక్క సదస్సు జరుగుతూ వచ్చింది. ఈ రోజున చివరి రోజు. సో మార్కాపురం మండలంలోని ఉన్నటువంటి 21 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి అన్ని గ్రామాలు కవర్ చేస్తూ ఆయా రెవెన్యూ గ్రామాల్లో అట్లాగనే హ్యామ్లెట్ విలేజెస్లో రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేయడం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా చూసుకుంటే ఈపాటికే జిల్లాలోనే హైయెస్ట్ అప్లికేషన్స్ 1350 నిన్నటి వరకు ఉన్నాయి. ఈ రోజున ఎక్కువ భాగం తల్లుపాటు మండలం సీతానాగులవరం గ్రామానికి సంబంధించినటువంటి రైతులందరూ కూడాను ఈ రోజున 4 గ్రామాలకు గాను కృష్ణాపురం, యల్లాపురం, నరసింహాపురం, అట్లాగనే వేములకోట ఈ 4 గ్రామాలకు సంబంధించి భూములన్నీ కూడాను మ్యాక్సిమం సీతానాగులం రైతుల దగ్గర ఉన్నాయి. వాళ్ళ యొక్క అర్జీలు నిన్న ఈవినింగ్ రీసర్వే 2వ దశ ప్రారంభం కోసం అక్కడ ఒక అవగాహన సదస్సు పెట్టినప్పుడు ఇక్కడ మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము మళ్ళీ వచ్చి రిపేర్ పెట్టుకుంటాము అని చెప్పగానే సో వారందరికీ కూడాను ఈ రోజున ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చిన రైతులందరూ కూడాను చాలా వరకు సీతానాగులవరం రైతులు ఉన్నారు. ఇక్కడ మేము మార్నింగ్ నుంచి మీ అప్లికేషన్ తీసుకుంటుంటే మాకు తెలుస్తుంది ఏంటంటే చాలా వరకు ఈ యొక్క భూములకు సంబంధించి ఆన్లైన్లో నమోదు కాకపోవడం, వాళ్ళ పూర్వీకుల యొక్క ఆస్తి అయ్యుండి వారసత్వంగా సంక్రమించబడి వాళ్ళ పేర్లు ఇంకా మా యొక్క రికార్డులకు నమోదు కాకపోవడం, పారికతలు రాసుకున్నారు కానీ వాళ్ళు అప్లికేషన్స్ పెట్టి రెవెన్యూ రికార్డులోకి నమోదు చేయించుకోలేకపోయారు. సో అలాంటి మా నోటీస్కి రావడం జరిగింది. వాటన్నిటి కూడా ఈ రోజున అప్లికేషన్ తీసుకొని ఇక్కడే డిఏ లాగిన్లో అప్లికేషన్స్ పెట్టించి ఇక్కడ నుంచి ఒక 30 డేస్ లోపల మేము వాటిని పరిష్కారం దిశగా చూపే విధంగా మేము చర్య తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి టైం లైన్స్ 40 రోజుల లోపల క్లియర్ చేయమని, ఇంకా ఒక 15 రోజులు ముందుగానే ఈ గ్రీవెన్స్ అన్నీ కూడాను మేము క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార దిశగా ఈ యొక్క మండల యంత్రాంగం అనేది పనిచేస్తూ ఉంది.